వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీడిఎస్సికి సంబంధించి అప్డేట్ అనేది చేసుకోమని చెప్పారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. స్కోర్ అప్డేట్ అనేది చేయడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ కి వచ్చి అఫీషియల్ వెబ్సైట్ లో ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అనేది ఉంటుంది. అక్కడ మీ యూజర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అనేది చేయాలి. రిజల్ట్ ఏ విధంగా చూసారో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ కూడా. కాబట్టి ఫస్ట్ ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి క్యాండిడేట్ లాగిన్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాక సైన్ ఇన్ అయ్యాక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ 2025 సర్వీసెస్ అని కనిపిస్తుంది. ఈ సర్వీసెస్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సర్వీసెస్ అనేవి మనకి క్లిక్ చేస్తే గనక ఇక్కడ మనకి ఏంటంటే గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తుంది. క్యాండిడేట్ కి సంబంధించి ఫస్ట్ ఏమంటున్నారంటే ది టెట్ 20% వెయిటేజ్ హ్యాస్ బీన్ యాడెడ్ బేస్డ్ ఆన్ ది అవైలబుల్ రికార్డ్స్ అనేసి చెప్తున్నారు. మనకి ఆల్రెడీ ఉన్న రికార్డ్ మీరు అంటే డిఎస్ అప్లికేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్ ఏమన్నాయో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు టెట్ స్కోర్ అనేది యాడ్ చేశారు అనేసి చెప్తున్నారు ఫస్ట్ పాయింట్ లో. సెకండ్ పాయింట్ లో చూస్తే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ రిగార్డింగ్ your TET highest score details mentioned above, you can submit valid update information through the following link అనేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి లింక్ అనేది ఇచ్చారు. దీని ద్వారా ఏంటంటే ఆ స్కోర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అంటే ఎవరికైతే టెట్ స్కోర్ లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉంది అబ్జెక్షన్ పెట్టాలి అనుకుంటే కనుక వాళ్ళు ఏంటంటే అబ్జెక్షన్ అనేది చేసి అప్డేట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ పాయింట్ లో క్యాండిడేట్స్ నీడ్ టు ప్రొడ్యూస్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ అప్లికేషన్ ఫార్మ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటున్నారు. మనకి ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ లో చూస్తే కనుక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం కి సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా ఉండాలి అనేసి, మీరు అప్లికేషన్ ఏవైతే పెట్టారో ఆ సర్టిఫికేట్స్ అన్ని కావాలి అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే టెట్ స్కోర్ అనేది అప్డేట్ చేసుకోవడం ఏ విధంగా చేయాలి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే గనక అనేసి ఆ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇక్కడ సర్వీసెస్ లో మనకి చూస్తే కనుక టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనేది ఇచ్చారు కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే మనకి టెట్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే టెట్ టైప్ అనేది ఇచ్చారు. ఏపీ టెట్టా లేకపోతే సి టెట్టా ఇలా టెట్స్ సంబంధించి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అలాగే పేపర్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ వాళ్ళు టెట్ ఎప్పుడు రాశారు అనేది ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మార్క్స్ అనేవి ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఉంది. ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజ్ అనేది. ఏపీడిఎస్సి 2025 అప్డేట్ ఆఫ్ టెట్ అనేసి టెట్ డీటెయిల్స్ అనేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి క్యాండిడేట్ ఐడి అనేది ఇచ్చారు. తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. జెండర్ అనేది ఇచ్చారు. తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఇచ్చారు. క్యాండిడేట్ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. పిహెచ్ అనేది డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. పిహెచ్ వాళ్ళకి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే టెట్ టైప్ అనేది కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకి ఏపీ టెట్ అయితే ఏపీ టెట్ అని పెట్టాలి, లేకపోతే కనుక సీటెట్ సెంట్రల్ టెట్ అయితే కనుక సీటెట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీ టెట్ రాసిన వాళ్ళు ఏపీ టెట్ క్లిక్ చేయండి. సీటెట్ రాసిన వాళ్ళు సీటెట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేపర్ మనకి చూస్తే 2A 2B అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి హాల్ టికెట్ నెంబర్ అనేది టెట్ కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసిన వెంటనే డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అది ఏంటి అంటే ఎప్పుడు పాస్ అయ్యారు, క్యాండిడేట్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, స్కోరు, వెయిటేజ్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. కాబట్టి టెట్ స్కోర్ కి సంబంధించి అప్డేషన్ అనేది ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు కొన్ని రూల్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ చూస్తే ఐ హియర్ డిక్లేర్ దట్ ద టెట్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ అబోవ్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ అండ్ ఆల్సో బిలాంగ్స్ టు మీ అనేసి చెప్తున్నారు. అంటే పైన ఉన్న డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది మీరు కరెక్ట్ గా ఉంటే కనుక దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద నేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ మై డిఎస్సి అప్లికేషన్ అండ్ ది నేమ్ రికార్డెడ్ ఇన్ మై టెట్ ఆర్ ఐడెంటికల్ అండ్ పర్టైన్స్ టు మీ అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ మనకి ఐ హియర్ డిక్లేర్ దట్ ది స్కోర్ గివెన్ బై మీ ఇన్ ది మాక్సిమం స్కోర్ అనేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. వీటిని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసి మనకి జనరేట్ ఓటీపీ అనేసి వస్తుంది. అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే అప్డేషన్ ప్రాసెస్ అనేది టెట్ స్కోర్ కి సంబంధించి అప్డేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఎవరి స్కోర్ అయితే కనుక టెట్ స్కోర్ కి సంబంధించి ఎవరి స్కోర్ అయితే ప్రాబ్లం ఉందో ఎవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో వాళ్ళు తెలియజేయాల్సి ఉంటుంది. అభ్యంతరం ఇది టెట్ స్కోర్ అప్డేట్ ప్రాసెస్ డీటెయిల్స్ అనేసి చెప్పొచ్చు.